మనం ఈరోజు ఎలా ఉన్నాం, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన వ్యక్తిత్వం, వీటన్నింటికీ మూలాలు ఎక్కడుంటాయో తెలుసా? మన బాల్యంలో. అవును, మనం ఎప్పుడో మర్చిపోయిన చిన్న చిన్న సంఘటనల్లోనే మన గుర్తింపుకు సంబంధించిన బీజాలు పడతాయి. ఈరోజు విశ్లేషణలో ఆ మూలాలను వెతుక్కుంటూ ఒక వ్యక్తిగత ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణాన్ని మనం రచయిత షీలా వీర్రాజు గారి మాటలతోనే మొదలుపెడదాం. ఆయనేమంటున్నారంటే, నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి 36 ఏళ్లయింది. అబ్బా, ఈ ఒక్క వాక్యం వినగానే మనసు ఎక్కడికో వెళ్ళిపోతోంది కదా, గడిచిపోయిన కాలంలోకి, జ్ఞాపకాల లోతుల్లోకి. ఇది కేవలం ఒక ఊరిని వదిలి రావడం కాదు, ఒక కాలాన్ని, ఆ అమాయకత్వాన్ని, మొత్తంగా బాల్యాన్ని వదిలేసి రావడం లాంటిది. అయితే ఈ భావన కేవలం రచయిత వీర్రాజుగారికి మాత్రమే పరిమితం కాదు. ఆలోచించి చూస్తే ఎందరో మహానుభావుల జీవితాల్లో ఇలాంటివే కనిపిస్తాయి. ఉదాహరణకి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. ఆయన కూడా తన ఆత్మకథలో ఏమన్నారంటే, తన జీవితాన్నే మలుపు తిప్పిన ఘనత తన బాల్య స్నేహితులతో గడిపిన సమయానిదే అని. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఎంత గొప్ప వ్యక్తులైనా సరే వాళ్ల జీవితాలకు పునాదులు పడేది ఆ చిన్ననాడే అన్నమాట. సరే, ఇక మన కథలోకి వద్దాం. ఈ ప్రయాణంలో మొదటి భాగం కలకు తొలి అడుగు. అసలు రచయితలో ఆ సృజనాత్మకత అనే బీజం ఎలా పడింది? ఆయన కళాప్రయాణం ఎక్కడ మొదలైంది? చూద్దాం రండి. చూశారా ప్రయాణం ఎలా మొదలైందో? ఒక మామూలు పలకతో. ఒక ప్రైవేట్ ట్యూటర్ రామ్మూర్తిగారు సరదాగా బొమ్మలు గేమన్నారు, అంతే. మన రచయిత తన జ్ఞాపకాల్లోంచి ఒక విమానం, ఒక కిరసనాయిలు దీపం గీశారు. దానికి ఏకంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ మెచ్చుకున్నారు. ఆ ఒక్క ప్రశంస, ఆ చిన్న మెచ్చుకోలు ఆయన్ని పలకాబలపం నుంచి కాగితం, పెన్సిల్ వైపు నడిపించింది. ఎంత అద్భుతం కదా! ఒకోసారి ఒక చిన్న ప్రోత్సాహం జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి. స్ఫూర్తి అనేది కేవలం తరగతి గదిలోనే దొరకలేదు. మరి ఎక్కడ దొరికింది? ఆయన కళ్ల ముందున్న ప్రపంచంలోనే. ఆయన ప్రతిరోజూ చూసే మామూలు దృశ్యాలు కూడా ఆయన కళాదృష్టిని ఎలా పొదునుపెట్టాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఇవి చూడండి, ఒక బంధువుగారింట్లో గోడనిండా ఉన్న చిన్న చిన్న ప్లాస్టిక్, గాజు బొమ్మలు, ఆకుపచ్చ, ఎరుపు రంగు కిటికీ అద్దాల్లోంచి గదిలోకి వస్తున్న ఎండ, గోదావరి నది, దానిమీద తేలియాడే రంగురంగుల పడవలు. వింటుంటే చాలా మామూలు విషయాల్లా అనిపిస్తాయి కదూ? కాని ఆలోచించండి, రంగులు, ఆకారాలు, కళాఖండాలను సేకరించాలనే అభిరుచి, వీటన్నింటికీ విత్తనాలు పడింది అక్కడే, ఆ చిన్ననాటి అనుభవాల్లోనే. సరే, కళ గురించి చూసాం. ఇప్పుడు కళ నుంచి సాహిత్యానికి షిఫ్ట్ అవుదాం. బాల్యంలోనే మొదలైన మరో చిన్న సరదా ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఒక రచయిత పుట్టుకకు ఎలా కారణమైందో చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. కథేంటంటే, రచయిత, ఆయన స్నేహితులు ప్రకాశ్రావు, అప్పారావు, వీళ్లు ముగ్గురూ కలిసి ఒక సాహసానికి పూనుకున్నారు. వాళ్ల వయసు పిల్లల కోసం ఏం చేయాలో తెలుసా? ఏకంగా ఒక చేతి వ్రాతపత్రికను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ వయసులో అదొక పెద్ద విషయమే కదా. అదొక అద్భుతమైన టీంవర్క్. చూడండి, ప్రకాశ్రావు, రచయిత ఇద్దరూ చందమామ లాంటి పత్రికల్లోంచి కథలు తీసుకుని వాటిని మార్చి రాసేవాళ్లు. అప్పారావేమో తన ముత్యాల్లాంటి చేతిరాతతో ఆ కథలను అందంగా కాపీ చేసేవాడు. ఇక మన రచయిత ఆ కథలకు తగ్గట్టు చిన్న చిన్న బొమ్మలు, పత్రికకు రంగురంగుల కవర్పేజీ గీసేవారు. అంతా అయ్యాక ఆ పత్రికను తీసుకెళ్లి ఊర్లో ఉన్న రామకృష్ణ మిషన్ రీడింగ్ రూంలో పెట్టేవాళ్లు. అంటే ఇది కేవలం ఆట కాదు, అదొక పూర్తి సృజనాత్మక ప్రక్రియ. టీంగా ఎలా పనిచేయాలి, ఎలా రాయాలి, ఎలా బొమ్మలు గీయాలి, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. అయితే ఈ పత్రిక వల్ల వాళ్లకు తెలియకుండానే ఒక మంచి అలవాటు అయింది. ఏంటంటే, పత్రికలో రాయాలంటే ముందు బోలెడంత చదవాలి కదా. అలా ఒక అవసరం కోసం మొదలైన చదవడం నెమ్మదిగా ఒక అభిరుచిగా మారింది. ఆ అభిరుచే భవిష్యత్తులో ఆయన గొప్ప రచయిత అవ్వడానికి ఇంధనంలా పనిచేసింది. సరే, ఇప్పుడుదాకా కళ, సాహిత్యం లాంటి నైపుణ్యాల గురించి మాట్లాడుకున్నాం. కాని బాల్యమంటే కేవలం నైపుణ్యాలేనా? కాదు కదా. మన వ్యక్తిత్వం, మన సంబంధాలు, ముఖ్యంగా స్నేహం, వీటన్నిటి పునాదులు కూడా అక్కడే పడతాయి. ఇప్పుడు ఆ స్నేహం యొక్క స్వచ్ఛత గురించి చూద్దాం. రచయిత ఇక్కడ ఒక చాలా అద్భుతమైన పోలికను మన ముందుంచుతున్నారు. బాల్య స్నేహాలకి, పెద్దయ్యాక మనం చేసే స్నేహాలకి మధ్య ఉన్న తేడా ఏంటి? చిన్నప్పుడు స్నేహమంటే నిస్వార్థం, ఏమీ ఆశించకుండా కేవలం స్నేహం కోసమే చేస్తాం. ఒకరి తప్పుల్ని ఒకరు తేలిగ్గా క్షమించేస్తాం. కాని పెద్దయ్యాక
చిన్న చిన్న విషయాలు కూడా కొండంతలుగా కనిపిస్తాయి. క్షమించే గుణం తగ్గిపోతుంది. ఆ అమాయకత్వం, ఆ స్వచ్ఛత ఎక్కడో మిస్సవుతాయి. నిజమే కదా? రచయిత ఏమంటున్నారో చూడండి. కలుసుకున్నప్పుడు మాత్రం మళ్లీ చిన్నపిల్లలమైపోయి ఒకరి లోపాల్ని ఒకరం తేలిగ్గా క్షమించుకోగలుగుతాం. ఎంత గొప్ప మాట! అంటే దశాబ్దాలు గడిచిపోయినా, మధ్యలో ఒక స్నేహితుడు చనిపోయినా సరే, ఆ బంధం మాత్రం ఇప్పటికీ అంతే స్వచ్ఛంగా, అంతే బలంగా ఉంది. కలిసిన ప్రతిసారీ వాళ్లు మళ్లీ ఆ పాత రోజుల్లోకి, ఆ బాల్యంలోకి వెళ్ళిపోతారు. సరే, ఇప్పటిదాకా కళ, సాహిత్యం, స్నేహం ఇలా వేర్వేరు విషయాలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణలో మనకు అర్థం కావాల్సిన ముఖ్య సందేశమేంటి? మన మూలాలను ఎలా గుర్తించాలి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఈరోజు ఎలా ఉన్నాం, మన వ్యక్తిత్వమేంటి, మన నమ్మకాలేంటి, మనలోని సృజనాత్మకత ఏంటి, వీటన్నింటికీ పునాదులు పడింది మన బాల్యంలోనే. పెద్దయ్యాక మనమీద ఎన్ని పొరలు పేరుకుపోయినా మన అసలైన మూలాలు మాత్రం అక్కడే, ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లోనే పాతుకుపోయి ఉంటాయి. అందుకే రచయిత చివరిగా ఒక అద్భుతమైన మాట అంటారు. కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్లీ వస్తే ఎంత బాగుండును అని. చూడండి, ఆయన కోరుకుంటున్నది కాలాన్ని వెనక్కి తిప్పాలని కాదు. ఆ రోజుల్లో ఉన్న ఆ మనసు కావాలంటున్నారు. ఆ స్వచ్ఛత, ఆ నిష్కల్మషం, ఆ నిజాయితీ, వాటిని మళ్లీ పొందగలిగితే ఎంత బాగుంటుంది అని ఆయన ఆశ. ఈ విశ్లేషణ మనందరినీ ఒక ప్రశ్న దగ్గర వదిలేసి వెళ్తుంది. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మన బాల్యం నుంచి వచ్చిన ఏ విత్తనాలు ఈరోజు మనల్ని ఇలా తీర్చిదిద్దాయి? ఏ జ్ఞాపకాలు, ఏ అనుభవాలు మనల్ని ఈనాటి వ్యక్తిగా మార్చాయి? ఒక్కసారి ఆలోచించండి.